గైస్ ఒమన్లో మన తెలుగు వాళ్ళు మొత్తం తెలంగాణ. హాయ్ బ్రో. అసలు ముందర కొండలు చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం మీకు లైమ్ స్టోన్ కొండలు అన్నమాట. ఇవంతా ఆకాశం నుంచి నక్షత్రం రాలిపడ్డ ప్లేస్ ఇది. అబ్బా, నేను సన్ స్క్రీన్ పూసుకొచ్చాను, అది కూడా పోయింది. చాలా వేడిగా ఉంది. Welcome to Oman, baby! హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. సో ప్రజెంట్ నేను ఒమన్ దేశంలో క్యాపిటల్ సిటీ మస్కట్లో ఉన్నా. ఇది డే 2 అనమాట మన ఒమన్ సిరీస్లో. మీరు కానీ నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే అవి కూడా వెళ్ళి చూడండి, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఈరోజు డే 2 మన ప్లాన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. సో ఒమన్లో ది మోస్ట్ ఫేమస్ ప్లేస్ అయిన వాదీ సాహబ్ అండ్ భీమా సింక్ హోల్, ఈ ప్లేసెస్కి అయితే వెళ్తున్నాం. ఒమన్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెళ్ళే ప్లేస్ అది. సో అక్కడికి మనం డైరెక్ట్గా వెళ్ళడం కుదరదు, ఖచ్చితంగా ఒక టూర్ గైడ్ అయితే కావాలి. సో నేను ఒక గ్రూప్ టూర్ బుక్ చేసుకున్నా. నా హోటల్ దగ్గర నుంచి పికప్ డ్రాప్ అనమాట. 8:30కి స్టార్ట్ అయ్యాం. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 9:30. ఒక దగ్గర జస్ట్ స్నాక్స్ బ్రేక్ పెట్రోల్ బంక్ దగ్గర ఆపి ఇప్పుడే కాఫీ తాగి రెస్ట్ రూమ్స్ అవి యూస్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ ప్లేసు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ కానీ చూస్తుంటే ప్లీజ్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి కంటెంట్ చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా స్టార్ట్ అయిపోయి ఓకే థ్యాంక్ యూ. Hi everyone, my name is Kais, your guide for today. Our program today, we are going to visit Wadi Shab and Sinkhole. సో మన జర్నీ అయితే ఇంకొక ½ అవర్ ఉంటుంది సేమ్ ఇదే కారులో. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనం బోట్లో వెళ్ళి ట్రెక్, చాలా పెద్ద జర్నీ ఇది. అక్కడ మీకు బ్లూ కలర్లో కనిపించేది మొత్తం సముద్రం, కానీ రెండు ఆకాశం సముద్రం కలర్స్ మిక్స్ అయిపోయి ఉన్నాయి. దగ్గరికి వచ్చేంత వరకు తెలియట్లేదు అది సముద్రం అని. సో గైస్, మనమైతే రీచ్ అయిపోయాం వాదీ సాహబ్ పార్కింగ్ ప్లేస్కి. సో మొత్తం కార్లన్నీ ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి మనం బై వాక్ వెళ్ళాలి అండ్ ఒక ప్లేస్ నుంచి మళ్ళీ బోట్ ఎక్కి వెళ్ళాలి. సో ఈ ప్లేస్లో మనం డ్రెస్ చేంజ్ అది చేసుకోవాలి, ఎందుకంటే మొత్తం ట్రెక్ ఉంటుంది. నేను జీన్స్ వేసుకొచ్చిన, నేనే కదా, చాలామంది ఇలానే వస్తారు. సో ఇక్కడికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటారంట. నేను ఒక షార్ట్ తెచ్చుకున్నాను ఎందుకంటే మంచిదని. సో ఇక్కడ ముందు మనకి వాష్రూమ్స్ అవి ఉంటాయి. బెటర్ షార్ట్స్ అయితే కొంచెం కంఫర్ట్ ఉంటుంది, ట్రెక్కింగ్ కదా, జీన్స్తో చాలా కష్టం. ఇప్పుడు టైం అయితే 10:30, ఎగ్జాక్ట్గా 2 అవర్స్ పట్టింది మా హోటల్ దగ్గర నుంచి ఈ ప్లేస్కి రావడానికి. అండ్ మేము వచ్చేసరికి చూడండి ఎంతమంది ఆల్రెడీ వచ్చేసి వెళ్ళిపోయి ఉన్నారు. నాకు తెలిసి ఇక్కడ ఎవరు లేరు, మొత్తం కార్ పార్కింగ్ ఏరియా ఇది. ఐ థింక్ బోట్లు ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ నుంచే బోట్లో వెళ్ళాలేమో, చూద్దాం అసలు ఎట్లా ఉంటుందో ప్రాసెస్, నాకు తెలీదు. సో ఇక్కడ నుంచి మనం బోట్లో వెళ్ళాలి. సో ఈ బోట్ ప్రైస్ కూడా మనం తీసుకున్న ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది, మనం ఎక్స్ట్రా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్స్. గైస్, మన బోట్ జర్నీ అదండి, ఆడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి ఇలా డ్రాప్ చేసేస్తున్నారు. చాలా చిన్న షార్ట్ డిస్టెన్స్. నేనేదో చాలా ఎక్స్పెక్ట్ చేసిన చాలా దూరం ఉంటుందేమో అని. సో ఇవి వచ్చేసి పామ్ ట్రీస్. ఇదండి ఇక్కడ మీకు డేట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త నెక్స్ట్ మంత్కి రెడీ అవుతాయంట ఈ పామ్ ట్రీస్లో ఉండే డేట్స్. చాలా ఉన్నాయి. మీకు ఒమన్లో ఎక్కువగా కనిపించే చెట్లు వచ్చేసి ఈ పామ్ ట్రీస్, అలాగే వేప చెట్లు. ఇవి రెండు మీకు ఎక్కువ కనిపిస్తాయి మస్కట్ మొత్తం. గైస్, మంచి ఎండకి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం. మామూలుగానే ఎండలో ట్రెక్కింగ్ చేయాలంటే దోళ తిరిగిపోతుంది, దానితోడు ఒమన్లో మామూలుగా లేదు. ఇది పెద్ద అడ్వెంచర్ కాబోతుంది మళ్ళీ మనకి. అసలు ముందర కొండలు చూడండి ఎలా ఉన్నాయో. ఓరి నాయన, చూడండి మొత్తం మీకు లైమ్ స్టోన్ కొండలు అన్నమాట. ఇవంతా అల్ హజార్ మౌంటైన్స్ అంటారు వీటిని. లైమ్ స్టోను, రాక్ స్టోన్ రెండు మిక్స్ అయి ఉంటాయి. ఇప్పుడు ఈ కొండల మధ్యలో నుంచి మనం వెళ్ళాలి. ఇప్పటికీ ఒక ½ కిలోమీటర్ ట్రెక్ చేసుకుంటూ వచ్చాం. చెప్పాలంటే ఇంకా అసలు ట్రెక్కింగ్ స్టార్ట్ చేయలేదు, జస్ట్ కొండల మధ్యలో నడుచుకుంటూ వచ్చాం. అండ్ అక్కడక్కడ మీకు వాటర్ కూడా ఉంది చూడండి. సో అండి, నడిచే దారంతా రాళ్ళు, చాలా కష్టంగా ఉంది. అండ్ చాలామంది
ఆల్రెడీ వెనక్కి వచ్చేస్తున్నారు వెళ్ళి కూడా. అది బెస్ట్, ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి త్వరగా వచ్చేయడం. ఇలాగ ఆఫ్టర్నూన్, ఇప్పుడేమో ఆఫ్టర్నూన్ కాదు 10:30. ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాం, ఇప్పుడే చుక్కలు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు మధ్య మధ్యలో. సో ముందర మౌంటైన్స్ చూడండి ఎలా ఉన్నాయో, ఏదో చెక్కినట్టు. యాక్చువల్లీ వాది అంటే మీనింగ్ తెలుసా మీకు? న్యాచురల్గా వాటర్తో ఫామ్ అయిన ఒక దారి అనుకోండి. అంటే నది ప్రవహించేటప్పుడు కోసుకుంటూ వెళ్తుంది కదా మట్టిని, సో అలా ఫామ్ అయినాయి అనమాట ఇవంతా, ఈ వాదీ సాహబ్ అనేది. ఇలాంటివి మనకి చాలా ఉంటాయి ఒమన్లో. బట్ ఇప్పుడైతే అసలు వర్షాలు లేవు, వాటర్ కూడా చాలా తక్కువ. ఇందాక కారులో వచ్చేటప్పుడు మా గైడ్తో మాట్లాడుతూ వస్తే చెప్పాడు 2 years అయిందంట ఒమన్లో వర్షాలు పడి. వీళ్ళకి వర్షాలు చాలా రేర్, ఎప్పుడు అదృష్టం బాగుంటే పడతాయి. మరి మీరు వాటర్ అవి ఎలా మేనేజ్ చేస్తారని చెప్పి అడిగితే సముద్రం వాటర్ని ఫిల్టర్ చేసి యూజ్ చేసుకుంటారంట. మనకి వెళ్ళే దారిలో చెట్లు అయితే చాలానే ఉన్నాయి. దాని బొప్పాయి చెట్లు, పామ్ ట్రీస్, ఖర్జూరపు చెట్లు, మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. ఈ పక్క అరటి చెట్లు, ఇవి పెంచుతున్నట్టున్నారు తోట వేసి. వెళ్ళే దారిలో మనకి చాలా దగ్గరలో ఇలాగ స్విమ్మింగ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం అలా సందులో నుంచి వచ్చాం. ఇక్కడ కొంతమంది స్విమ్మింగ్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళాలి, చాలా ముందుకు వెళ్ళాలి. ఇంకా మా బ్యాచ్లో నేనే లాస్ట్, మా వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. నేను వీడియోస్ అవి తీసుకుంటూ చాలా లేట్గా పోతున్నా. చూడండి మొత్తం రాళ్ళు, చాలా స్లిప్పరీగా ఉంది, రాళ్ళు జారిపోతున్నాయి. ఇక్కడ చూడండి ఎలా ఉందో, లైమ్ స్టోన్ కేవ్స్, మొత్తం రాక్ ప్లస్ లైమ్ స్టోన్. గైస్ కొంచెం ఆయాసంగా సౌండ్ వినిపిస్తుంటుంది, అడ్జస్ట్ అవ్వండి. ట్రెక్కింగ్ కదా, కొంచెం కష్టం మనకి. దారి అంత కంఫర్ట్గా లేదు, కేర్ఫుల్గా నడవాలి. చూడండి ఎడ్జ్ చాలా పెద్ద లోయ. కొంచెం దూరం బాగుంది రోడ్డు, కొద్దిగా లోపలికి వచ్చేసరికి కేవ్స్, కొండల కింద ఇలా ఉంది. Hey guys, vámonos. ఓ దేవుడు, అది చూడండి అసలు ఎలా ఉందో. ఫ్రెండ్స్, పోయే కొద్దీ రూట్ కొంచెం డేంజరస్గా మారుతుంది. చాలా అంటే చాలా చిన్న చిన్న దారి, దానికి తోటి రాయి చాలా నున్నగా ఉంది, చాలా స్మూత్. బురద కంటే దారుణంగా ఉంది. బురదలో కాలేస్తే ఎలా జారుతుంది అలా జారుతున్నాయి రాళ్ళు. మొత్తం ఇటు సైడ్ అంతా గుంటలే, చిన్నపాటి లోయలు అనుకోండి. అండ్ అక్కడ ఒక మంచి వాటర్ ఫాల్స్, పెద్దది కాదు చిన్నది, సౌండ్ వినిపిస్తూ ఉండదండి అక్కడ కొండల మధ్యలో. సో మీరు మంచి ట్రెక్కింగ్ షూ వేసుకురండి. క్రాక్స్ కొద్దిగా కష్టమే, జారిపోతున్నాయి, అంత గ్రిప్ రావట్లా. ఇదిగోండి ఇక్కడ వాటర్ ఫ్లో, కొండల పైనుంచి వస్తుంది. జస్ట్ మిస్ పడుతున్నారు వాళ్ళు. వాటర్ కలర్ మాత్రం భలే ఉంది గాయ్స్ నిజంగా. అండ్ అక్కడ చేపలు కూడా ఉన్నాయి వాటర్లో, బ్రౌన్ కలర్ మౌంటైన్స్. దారి మధ్యలో ఒక చిన్న బ్రేక్ అంటే జస్ట్ ఇక్కడ వాటర్లో అలాగా ఫేస్ తుడుచుకుంటూ వెళ్దాం. అంటే ఎండ ఎక్కువ ఉంది కదా, బాగా బెట్ట కొడుతుంది ఫేస్కి. అబ్బా, నేను సన్ స్క్రీన్ పూసుకొచ్చాను, అది కూడా పోయింది. చాలా వేడిగా ఉంది. కొంచెం ముందుకు వచ్చినాక ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది, పెద్ద వాటర్ ఫాల్. చూడండి ఎలా ఉందో. దాన్ని చూసి ఫస్ట్ నేను న్యాచురల్గా ఫామ్ అయిన వాటర్ ఫాల్ అనుకున్నా, కాదు, పైప్లో నుంచి వస్తుంది వాటర్. అంటే పైన వాటర్ ఉంది, వాళ్ళ ఆ ఫ్లోని క్రియేట్ చేయడానికి ఒక పైప్ పెట్టి పైప్లో నుంచి పంపిస్తున్నారు. నైస్ ఐడియా.
చూడండి కొండల్లో వాటర్ని ఎలాగా పంపిస్తున్నారో, కాలువ గట్టి మరి చాలా పెద్ద కాలువ, ఇలాగా చాలా దూరం ఉంది. అందరూ రెస్ట్ కావాలని పడతా ఉన్నారు, కొంచెం గ్యాప్ అదే బ్రేక్. కానీ మా వాడు వినకుండా అమ్మయ్య ఆపాడు లాస్ట్కి ఇక్కడికి. సో ఇక్కడ కాసేపు బ్రేక్. అంత ఈజీ ట్రెక్ అయితే కాదు గైస్. సమ్మర్లో మాత్రం అస్సలు రావద్దు, చాలా అంటే చాలా కష్టం. అండ్ మీరు వచ్చేటప్పుడు ఎటువంటి లగేజ్ పెట్టుకోవద్దు, బ్యాగ్స్ కానీ సింపుల్గా ఒక వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేయండి. పైకి వచ్చే కొద్దీ చాలా కష్టం అవుతుంది, మొయ్యలేరు బ్యాగులు కూడా. ఇదే వాదీ సాహబ్లో మెయిన్ ప్లేసు. సో ఇక్కడ నుంచి స్విమ్ చేసుకుంటూ ఇదండి ఇలాగా ఈ వాటర్లోనే స్విమ్ చేసుకుంటూ ఒక 1/2 కిలోమీటర్ వరకు మనం ముందుకు వెళ్ళొచ్చు. అండ్ అక్కడ లాస్ట్లో ఒక చిన్న వ్యూ పాయింట్స్ లాగా ఉంటాయి. ఆల్మోస్ట్ అందరూ వెళ్తున్నారు స్విమ్ చేసుకుంటూ. సో బ్యాగులు అవి ఇక్కడ పెట్టేసి ఇంకా ఇక్కడ నుంచి అందరూ వాటర్లోనే వెళ్తారు. మీకు కానీ స్విమ్మింగ్ రాకపోతే వచ్చేటప్పుడే సేఫ్టీ జాకెట్ తెచ్చుకోండి, ఎందుకంటే కొన్ని దగ్గర వాటర్ చాలా లోతుంది. సో దిస్ ఈజ్ స్విమ్మింగ్ టైం ఇన్ వాదీ సాహబ్. భయపడద్దు నా అవతారం చూసి, ఎందుకంటే ఇక్కడ అందరూ ఇలానే చేస్తున్నారు. హౌ మచ్ డెప్? I don't know how much. స్టోన్స్ వేసిన లోతు, వాటర్లో ఎక్కువ లోతు అయితే లేదు, బట్ రాళ్ళు ఉన్నాయి. జంప్ చేసేటప్పుడు కొద్దిగా చూసుకొని చేస్తే బెస్ట్. మొత్తం బండరాళ్ళు అన్నమాట కింద. సో ఇప్పుడు మనం స్విమ్ చేసుకుంటూ అలాగా ఒక 500 మీటర్స్ వెళ్ళచ్చు ఈ వాదీ సాహబ్ లోపలే. అంటే మొత్తం వాటర్ రానే ఉంటాయి గైస్. నేనైతే వాటర్లో ఎక్కువ దూరం వెళ్ళలేదు, సగంలో వచ్చి ఆగిపోయా. మా వాళ్ళైతే ఇంకా చాలా దూరం వెళ్ళారు. నాకు ఎందుకు కొంచెం భయంగా ఉంది, మొత్తం కింద రాళ్ళు ఉన్నాయి, సడన్గా లోతు వస్తుంది. నాకు వచ్చిన ఈత కొంచెం ఎందుకంటే అంత రిస్క్ అని చెప్పేసి సగం దాకా వచ్చి ఏడే స్విమ్ చేసుకుంటున్నా ఈ ప్లేస్లో. వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారనమాట. సో అప్పటిదాకా వెయిట్ చేస్తా, మీరు వెళ్ళేస్తానని చెప్పి ఇక్కడ ఆగిపోయా. సో మీరైతే 100% సేఫ్టీ జాకెట్ తెచ్చుకోండి. నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నా, తెచ్చుకున్నా పోయిండేది. బట్ ఓకే, అట్లీస్ట్ ఇక్కడ దాకా వచ్చిన చాలు. అండ్ ఆ కొండల మీద కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇంకా ముందుకి. చూద్దాం ఛాన్స్ ఉంటే. ఇక్కడ లోతుంది, మధ్యలో చాలా ఎక్కువ లోతుంది. నాకు భయం వేస్తుంది మధ్యలో ఆగిపోయాం ఏం పరిస్థితి అని. సో గైస్ మీకు కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి వాటర్లోనే స్విమ్ చేసుకుంటూ ఇదండి, ఇదంతా వాటర్లోనే. ఆ కార్నర్కి వెళ్ళొచ్చు, ఇంకా అక్కడికి వెళ్ళొచ్చు. నేను ఈ ప్లేస్ దాకా వచ్చి ఆగిపోయా, ఎందుకంటే లోతు ఎక్కువ ఇక్కడే ఉండేది. సో అందరూ ఏం చేస్తున్నారంటే నాకు ఇప్పుడు అర్థమైంది. అదండి ఆ పక్క నుంచి నడుచుకుంటూ వచ్చి అక్కడి నుంచి దిగి వెళ్తున్నారు. అంటే లోతు ఇది కదా, సో అక్కడి నుంచి అంత లోతు లేదు, వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను కూడా మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళి ఈ కాలువ దాటి అదండి అటు సైడ్ నుంచి ట్రెక్ చేసుకుంటూ వస్తాను. సో ఇందాక నేను అటు సైడ్ నడుచుకుంటా వెళ్ళా, అలా వెళ్తే కొంచెం దూరం వెళ్ళగలుగుతాం. అందుకే ఇట్లా క్రాస్ చేసి ఈ పక్క నుంచి పోతున్నా. ఇదైతే ఇంకా దగ్గరికి వెళ్ళచ్చు, బట్ అంత ఈజీగా అయితే లేదు కొండల్లో ట్రెక్ చేయడం. గైస్ ఇప్పుడే ఒక అడ్వెంచర్ చేసిన చూడండి, ఆ కొండపై నుంచి వాటర్లో దూకాల్సి వచ్చింది. యాక్చువల్లీ అక్కడ దాకా నడుచుకుంటా వచ్చా, బట్ అక్కడి నుంచి ఇంకా దారి లేదనమాట. ఖచ్చితంగా వాటర్లో దిగాలి. అని దిగేదానికి స్లోప్ కూడా సరిగ్గా లేదు, ఇంకా వేరే ఆప్షన్ లేకైతే దూకేసిన. అంటే పక్కన ఒక 2-3 ఉండి మేము ఉంటాంలే భయపడుతూ దూకని చెప్పి బాగా మోటివేట్ చేశారు. ఏదైతే ఏదైనా చెప్పి దూకేసిన వాటర్లో. చాలాసేపు ఆలోచించే దూకదామా వద్దా అని, బట్ ఇంకా దారి లేదు, సచ్చినట్టు వాటర్లో దిగాల్సిందే. అండ్ అక్కడి నుంచి మళ్ళీ మనకి దారి ఉందన్నమాట నడుచుకుంటూ పోవడానికి. సో ఒక 2-3 ప్లేసుల్లోనే 100% మనం వాటర్లో దిగాలి.
అండ్ చాలా లోతు కూడా ఉంది కొన్ని దగ్గరలో అయితే. Welcome to Oman, baby! Welcome to Oman. Welcome, my brother. Welcome. Zindabad. Go ahead. సో ఇంకా ఇలాగ చాలా లోపలికి అయితే వెళ్ళొచ్చు, బట్ చాలు ఈ అడ్వెంచర్ చాలు మనకి. సో వాదీ సాహెబ్ నుంచి రిటర్న్ అయిపోయినాం. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి భీమా సింగ్ హోల్. అండ్ వెళ్ళే దారిలోనే మనకి అంటే మనం బుక్ చేసుకున్న ప్యాకేజ్లో లంచ్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. సో వెళ్ళే దారిలో ఒక హోటల్ దగ్గర ఆపి లంచ్ అయితే పెట్టిస్తున్నారు. లంచ్ అంటే ఏదో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఏదో ఒక బిర్యానీ. ఇక్కడ వచ్చేసి మనకి చికెను, ఫిష్, ఇంకా బీఫ్ 3 రకాల బిర్యానీలు దొరుకుతాయి. ఆ రెస్టారెంట్ దగ్గర లంచ్ చేసుకుని డైరెక్ట్గా ఇంకో ప్లేస్కి వచ్చేసాం. ఇదే భీమా సింగ్ హోల్, మస్కట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ అనమాట. ఒమన్కి వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విజిట్ చేసే ప్లేస్ ఇది. ఈ భీమా సింగ్ హోల్ ప్లేస్లోనే మనకి మొత్తం ఒక పార్క్ లాగా సెట్ చేసినారు. మొత్తం ఫ్యామిలీతో చిన్నపిల్లలతో వచ్చిన మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇదే సింగ్ హోల్. చెప్పాలంటే మన సైడు నేల బావిలు అంటారు కదా, అలాంటిదే. ఇలాంటివి మా ఊర్లో చాలానే ఉన్నాయి. బట్ దీనికి ఎందుకు ఇంత స్పెషాలిటీ అంటే ఇది యాక్చువల్లీ న్యాచురల్గా ఫామ్ అయింది. ఒమన్లో మొత్తం మనకి లైమ్ స్టోన్స్ ఉంటాయి. ఎక్కడ చూడండి మీకు లైమ్ స్టోన్ కనిపిస్తుంది. సో భూమి కింద అక్కడ మీకు ఆల్రెడీ కొండలు కనిపిస్తుంది కదా, రాళ్ళు. భూమి కింద ఆ లైమ్ స్టోన్ వాటర్లో కరిగిపోయి న్యాచురల్గా ఒక హోల్ అయితే ఏర్పడింది. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం రీసెంట్గా జరిగింది, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం. అది మామూలుగా అయితే సైంటిఫిక్గా జరిగింది ఈ హోల్ ఎలా ఏర్పడిందంటే. బట్ ఇక్కడుండే జనాలు ఏమనుకుంటారంటే ఆకాశం నుంచి వచ్చి ఒక నక్షత్రం ఈ ప్లేస్లో పడి ఈ హోల్ ఏర్పడింది అని ఇక్కడుండే జనాలు నమ్ముతారు. బట్ ఎవరి ఇష్టాలు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఈ సింక్ హోల్లో స్విమ్మింగ్ కూడా చేయొచ్చు, బట్ అక్కడైతే గవర్నమెంట్ కొన్ని బోర్డ్స్ పెట్టుందన్నమాట, డోంట్ స్విమ్, డోంట్ జంప్ అని. కానీ ఎవరో పట్టించుకోవట్లేదు. ఇన్ కేస్ ఏదన్నా కానీ డ్యామేజ్ అయింది అనుకోండి మనం జంప్ చేసినప్పుడు, స్విమ్ చేస్తున్నప్పుడు, దానికి గవర్నమెంట్ అయితే ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోదంట. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా చెప్పేస్తున్నారు చేయొద్దని. మన ఓన్ రిస్క్ అనుకోండి. ఇక్కడ గవర్నమెంట్ ఆల్రెడీ బోర్డ్స్ పెట్టేస్తుంది, మస్కట్ మున్సిపాలిటీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ అనేసి. అండ్ ఇప్పుడైతే మనం ఇంకా మెట్లు దిగి కిందకి వెళ్దాం. ఆకాశం నుంచి రాలిపడి నక్షత్రం వల్ల ఏర్పడిన సింగ్ హోల్ అనమాట. అంటే ఇక్కడ ఉండే వాళ్ళు నమ్మేది. సో మొత్తం 77 స్టెప్స్ ఉంటాయి. చెప్పాలంటే మన సైడ్ ఉండే బావులు ఉంటాయి కదా, మన సైడ్ నేల బావులని, నూతి బావులు అంటారు, అలానే ఉంది. బట్ కొంచెం పెద్దది అంతే. ఎవరు తవ్వి చేసింది కాదు, న్యాచురల్గా ఫామ్ అయింది. ఇక్కడ స్విమ్మింగ్ కూడా మన ఇంట్రెస్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. వాటర్ అంత నీట్గా అయితే లేవు, ఎందుకంటే ఇది ఫ్లో అవ్వట్లేదు కదా, ఎప్పుడు ఇక్కడే ఉంటుంది కాబట్టి వచ్చిన వాళ్ళంతా గబ్బు చేసి పెట్టేస్తున్నారు. నన్ను అడిగితే స్విమ్ చేయకపోతేనే బెస్ట్. గైస్, ఒమన్లో మన తెలుగు వాళ్ళు మొత్తం తెలంగాణ. హాయ్ బ్రో, ఎక్కడి నుంచి మీరంతా? అందరూ హైదరాబాదేనా? ఎప్పటి నుంచి ఉంటారు ఒమన్లో? ఓకే. ఎలా ఉంది ఒమన్, బాగుందా? సో గైస్, అయిపోయింది మన ట్రిప్పు.
మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యాం మన హోటల్ దగ్గర నుంచి. మళ్ళీ మన హోటల్ దగ్గరే వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది కారు. అవును, మీకు అసలు నాకు ఎంత ఖర్చు అయిందో చెప్పలేదు కదా. ఈ ప్యాకేజు 8,000 మన హోటల్ దగ్గర పిక్ చేసుకొని మొత్తం అన్ని వాళ్ళే, ఇంక మనది ₹1 కూడా ఉండదు. సో 8,000 ఈ వాదీ సాహబ్ అన్న భీమా సింగ్ హోల్ పెట్టడం వర్తా అంటే పెట్టచ్చు. బట్ ఇంకా తక్కువలో ఎలా వెళ్ళాలంటే, మీరు కానీ క్యాబ్ రెంట్కి తీసుకుంటే, అంటే మీరే కార్ రెంట్కి తీసుకొని మీరే సెల్ఫ్ డ్రైవ్ చేసుకొని కానీ పోతే మీకు ఇంకా తక్కువలో అయిపోతుంది. సో నేను ఒక్కడనే ఉన్నా కాబట్టి కార్ రెంట్ అంటే అంత రిస్క్ తీసుకోలేదు. బట్ మీకు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వచ్చు, మేనేజ్ చేయగలుగుతామంటే బెస్ట్ ఆప్షన్ ఎయిర్పోర్ట్ దగ్గర కార్ రెంట్కి తీసుకొని వెళ్ళిపోవచ్చు. పెద్ద ప్రాసెస్ ఏముండదు, ఒకటే స్ట్రైట్ రోడ్డు. ఆడ మీకు పర్మిషన్ కూడా ఏం అవసరం లేదు, గైడ్ కూడా ఏం అవసరం లేదు, అందరూ పోతూ ఉంటారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోవచ్చు. సో నా సజెషన్ అయితే కార్ రెంట్కి తీసుకోండి ఎక్కువ మంది వస్తే. లేదు నా సోలో వచ్చారంటే గ్రూప్ ట్రిప్పే ప్రిఫర్ చేయండి. సో అది గైస్ వీడియో డే 2 ఇన్ ఒమన్, మస్కట్లో వాదీ సాహబ్ అండ్ భీమా సింగ్ హోల్. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత వేరే ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అవి కూడా వస్తాయి ఇంకా వీడియోస్. సో అవన్నీ కానీ మీరు చూడాలనుకుంటే మాత్రం ఛానల్ ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఫాలో అయిపోండి. ఉంటా. బాయ్ ఫ్రమ్ మస్కట్.